వారిగా గత 11 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇయర్ డిసెంబర్ 14వ తారీఖున ముర్సలో పార్కులో అంగరంగ వైభవంగా 10,000 మంది జనాభాతో పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఇప్పుడు ఇక్కడ పార్టీలకి అతీతంగా అందరూ ఆహ్వానం పలుకుతూ మా వీకేవై తరఫున మనం కోరుతున్నామండి. దీనికి సంస్కృత కార్యక్రమాలు దీంట్లో తర్వాత ఏవైతే స్పోర్ట్స్కి సంబంధించినవి కూడా ఉంటాయండి. మీరు అందరూ కలిసి ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుతున్నాను. డిసెంబర్ 14న కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముడసర్ల వేదికగా కాపులు వనభోజన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సంస్థ అధ్యక్షులు మద్దిశెట్టి సురేష్ గారు, కార్యదర్శి ఎర్రంశెట్టి సురేష్ గారు, కోశాధికారి సత్యనారాయణ గారు, అలాగే సభ్యులు రాము గారు, కనకారావు గారు, మిగతా మిత్రులు అందరూ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి గత 11 ఏళ్ళుగా కాపు సోదరులందరినీ కూడా ఒకే వేదిక వద్దకు చేర్చాలని, అందరూ కలుసుకోవాలని, ఒకరి మనసులోని భావాలను మరొకరు పంచుకోవాలని చక్కగా ఏర్పాటు చేసే కార్యక్రమం ఇది. రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఏటా కూడా పెద్ద మొత్తంలో వేలాది మంది కాపు సోదరులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మరి గతంలో కంబాలకొండలో నిర్వహించడం జరిగింది, ఆ తర్వాత ముడసర్లలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ ఏడాది కూడా మరి ముడసర్లలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో వచ్చే సోదరులు ఉంటారు కాబట్టి వారి కుటుంబ సభ్యులు వారందరికీ ఈ వివరాలు తెలియజేయాలనే ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దశల వారీగా అన్ని ప్రాంతాలకు కూడా ఈ సమాచారాన్ని పంపించి అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అందరూ కూడా సమిష్టిగా అందరూ అభివృద్ధి చెందాలి, అందరం కలిసి ఉండాలి, అందరూ కూడా ఒకే భావంతో ముందుకెళ్ళాలి, అందులో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోవాలన్న మంచి సంకల్పంతో ఈ అసోసియేషన్ ప్రయత్నం జరుగుతుంది. మరి అందుకనే ఈ అసోసియేషన్ ప్రతి ఏటా కూడా సక్సెస్ఫుల్గా మంచిగా విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఎందుకంటే వేళల్లో వచ్చే వారికి ఏర్పాట్లు చేయడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. అన్ని ఏర్పాట్లు చేయాలి. అందులో ఎవరికి సరిగా మర్యాద చేయకపోయినా లేకపోతే ఇంకోటైనా సరిగా పిలుపు అందకపోయినా తిరిగి వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు అందరినీ కూడా ఇదే ఒక ఆహ్వానంగా భావించి అందరూ కూడా రావాలని అసోసియేషన్ కోరుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏటా కూడా ముందు మరి మేమందరం కూడా కలిసి కార్యక్రమం ముందు తెలియజేయడం, తర్వాత దశల వారీగా పెద్దలందరినీ కూడా కలిసి కమ్యూనిటీలో పెద్దలందరినీ కూడా కలిసి వారి చేతుల మీద పోస్టర్ ఆవిష్కరించడం, మరి వాళ్ళని ఇన్వైట్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా ఒక ఆహ్వానంగా భావించి విజయవంతం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సంఘం ప్రతి ఏటా కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళే నానా ప్రయాసాలు పడి ఈ వనభోజన మహోత్సవం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది కూడా అందరి సహకారంతో ఈ వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని, కాపు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు.